పార్టీ మారినాం, మేము కాంగ్రెస్ లో జాయిన్ అయినాం, అభివృద్ధి కోసం జాయిన్ అయినాం మీరే చెప్పుకున్నారు కదా. 5,000 రూపాయలు శాలరీ నుండి కట్ చేసుకోకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ బలం అయిపోయేది. చిరుతలు వాయించుకోవడం తప్ప ఏం లేదు. పార్టీ ఫిరాయించిన రుజువు అయితే అసలు ఎలక్షన్స్ లో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. గొడవడి మరి నేను గెలిపిస్తే ఓట్లేసిన వాళ్ళందరూ తీర్చోవాలి. నీకేమన్నా? This is TC News Media. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. నేను సతీష్. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ రచ్చ మొదలైంది మరోసారి. గత కొంతకాలంగా పార్టీ మారినటువంటి, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్త చక్కర్లు కొడుతున్న సందర్భంలో ఇంతకు ఆ నిర్ణయం, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, దాని వెనక ఉన్నటువంటి పర్యావసానాలు ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వార్నింగ్ వల్ల తీసుకున్నాడు స్పీకర్ కాబట్టి దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటి, స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా సమర్థించవచ్చు అనేటటువంటి విషయాల్ని ఈ వీడియోలో పిన్ టు పిన్ విశ్లేషణ చేస్తూ, అదే విధంగా అసలు పార్టీ ఫిరాయింపులు ఎక్కడ మొదలై, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు, ఏ సందర్భంలో ప్రోత్సహించరు, అది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, అసలు పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి కఠిన నిర్ణయాలేంటి, ఈ విషయాలన్నిటినీ కూలంకుషంగా పిన్ టు పిన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు మిత్రులారా. ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మొదటగా నేను మీకు ఒకే చిన్న రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. ఏంటంటే, ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా ఘోరం అండి. వీడియో చూస్తున్నారు చాలా మంది, సబ్స్క్రైబ్ చేయట్లేరు. మీకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి చాలు. మీకు నచ్చిన కామెంట్ ఏదో ఒక కామెంట్ చేయండి. నా ఛానల్కి ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. ఎంతో కష్టపడి ఈ రీసెర్చ్ చేసి ఎంతో తెలుసుకొని మీ దాకా ఈ వీడియోలను తీసుకొస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా నిలబడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో చూడడం మొదలు పెట్టండి. ఇక విషయంలోకి వెళ్దాం. మరి ఇంతకు ఇది ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఫిరాయింపులు అంటే 2023లో జరిగినటువంటి ఎలక్షన్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఈ వీళ్ళ మీద అంటే పార్టీ ఫిరాయించారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు ఆ స్పీకర్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన దానిలో జాప్యం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళది కాబట్టి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్న సమయంలో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఇక సుప్రీంకోర్టు చూసి ఒకటే మాట అన్నది. ఎప్పుడు 2025 నవంబర్ 17వ తారీఖు ఒక వార్నింగ్ ఇచ్చేసింది స్పీకర్ కి. మీరు న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో మీరే నిర్ణయించుకోరి అని చెప్పేసి స్పీకర్ కి డైరెక్ట్ గా చెప్పడంతో స్పీకర్ హాదరాబాదరగా మొత్తం మీద నిర్ణయం తీసుకునే ప్రదర్శన పెట్టిండు. సుప్రీంకోర్టు దాదాపుగా ఒక నెల రోజులు అంటే డిసెంబర్ 18వ తారీఖు లోపల మీ నిర్ణయాన్ని చెప్పండి, అనర్హత వేటు వేస్తారా లేకపోతే అసలు ఏంటి, వీళ్ళని విచారించండి, ఆ 10 మంది ఎమ్మెల్యేలను విచారించి దాని తర్వాత నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఒక్కరోజు ముందు అంటే సుప్రీంకోర్టు 18వ తారీఖు పెడితే 17వ తారీఖున ఈ అనర్హత వేటు వేయాల్సినటువంటి అంటే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో 5 ఎమ్మెల్యే మీద మాత్రమే వీళ్ళు పార్టీ మారలేదు, వీళ్ళు పార్టీ ఫిరాయించలేదు అనేటటువంటి ఒక తీర్పుని, ఒక జడ్జిమెంట్ ని ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు. మరి ఎవరు ఆ నాయకులు? ఒకసారి పార్టీ ఫిరాయించినటువంటి నాయకుల పేర్లు చదువుతా చూడండి. అరికెపూటి గాంధీ, తెల్ల వెంకట్రావు, బండ్ల మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మరియు గూడెం మహిపాల్ రెడ్డి. అదేవిధంగా వీరి మీద దాఖలైనటువంటి అంటే ఈ 4 మీద దాఖలైనటువంటి అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో దీని మీద మన స్పీకరు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిండు. ఏంటంటే వీళ్ళు క్లీన్ స్వీప్, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. మరి ఏ విధంగా వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్తున్నారంటే ఒక 2 రీజన్స్ చెప్తా ఉన్నారు స్పీకర్ గారు. ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్లికేషన్ అంటే ఫిర్యాదు చేసిరో స్పీకర్ కి, అక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యా వీళ్ళు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు మీరు ఇవ్వలేదు, వీళ్ళు కండువాలు కప్పుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టు ఎట్లయితుంది? కాదు కదా, అవి దేవుడి కండువలు అని చెప్తారు. వీళ్ళు శుద్ధపూసలు కదా, పార్టీ మారిన మహానుభావులు శుద్ధపూసలు, అందుకనే దేవుడి కండువాలు వేసుకురంట. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకోలేదంట. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ బీఆర్ఎస్ చేసినటువంటి తప్పు ఇది. అంటే ప్రతి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన జీతంలో నుండి కొంత భాగం పార్టీకి చెల్లించాలి. అయితే 5,000 రూపాయలు చెల్లించాలి. ప్రస్తుతం 5,000 రూపాయలు వాళ్ళు చెల్లిస్తున్నారు పార్టీకి.
అది ఇప్పటికీ అంటే స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళ జీతం నుండి 5,000 కట్ అయ్యి బీఆర్ఎస్ యొక్క అకౌంట్లోకి వెళ్తున్నాయి. మరి మేము ఎట్టా పార్టీ మారినాం? ఆ పార్టీ ఎమ్మెల్యేలం కాబట్టే కదా ఆ పార్టీ కార్యాలయానికి మా వంతుగా మేము ఇస్తున్నాం మా శాలరీ నుండి అని వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి సందర్భం. స్పీకర్ గారు ఏమంటున్నారు, ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ కు కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లోనే అంటే ఆ యొక్క శాసనసభలో ఉన్నటువంటి సీట్లలోనే కూర్చుంటారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ దాంట్లో కూర్చోట్లేరు కదా, మరి ఏ విధంగా చెప్పాలో వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని. కాబట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని అంటే ఏవైతే ఫిర్యాదులు ఇవన్నీ చూచి కళ్ళు కనవడవు చెవులు వినవడవు మన గడ్డం ప్రసాద్ గారికి. సరే అది ఒక లెక్క, ఎందుకంటే ఏమంటారు సాక్ష్యాలు ఆధారాలు ఉండాలి కాబట్టి అవన్నీ లేవు, వాళ్ళు బయట చెప్పింది ఎక్కడా చెప్పలేదు అని చెబుతూ మొత్తం మీద క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు పోయినా కానీ అక్కడ నిజానికి కూడా ఈ ఆధారాలను బట్టి మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలియదు. కాబట్టి మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వీళ్ళ మీద అనర్హత పిటిషన్ పడుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే అటు సాక్ష్యాలు కరెక్ట్ లేవు. 5,000 కక్కుర్తిపడి బీఆర్ఎస్ చేసే తప్పిది. అది కనీసం ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఒకవేళ ఆ కట్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉండేది. కానీ అది ఇప్పుడు ఆయుధం అయిపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అది ఒక ఆయుధం అయిపోయింది. మేము 5,000 కడుతున్నాము పార్టీకి, మేము ఎట్ట ఫిరాయించినామని చెప్తారు, ఇదంతా అబద్ధ ప్రచారము. అయితే 5గురి విషయం ఇలా ఉంటే ఇంకా 5గురి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎవరాళ్ళు అంటే మిత్రులారా, ఒకటి పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్, కాళ యాదయ్య, మనకు దానం నాగేందర్, కడియం శ్రీహరి. వీళ్ళ మీద ఇంకా నిర్ణయం తీసుకోలే. ఇక దానం నాగేందర్ అయితే రెడ్ హ్యాండెడ్ దొరికేసిండు, కడియం శ్రీహరి రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిండు. అయితే కడియం శ్రీహరి గురించి ఒక మాట మాట్లాడతాను ఇక్కడ, ఎందుకంటే వీళ్ళ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది కార్డులో ఇస్తాను, ఇక్కడ కింద కామెంట్ లో కూడా ఇస్తాను, అక్కడ చూసుకోండి. దానం నాగేందర్ గురించి, కడియం శ్రీహరి గురించి. అయితే కడియం శ్రీహరి రీసెంట్ అప్డేట్ ఏంటంటే, కడియం శ్రీహరి గారు ఏమంటున్నారంటే, అసలు నేను పార్టీ మారిన ఎడ చెప్పినా నేను పార్టీ మారలేదు, ఏం మారలేదు తూచ్ అని ప్రజల్ని ఇటు అందరినీ పిచ్చులం చేస్తుండ అనమాట. ఎందుకు మిత్రుల క్లియర్ కట్ గా కడియం శ్రీహరి చెప్పిండు, కార్యకర్తల సమావేశంలో క్రియేట్ చెప్పిండు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని. ఒకటి. రెండోది వచ్చేసి తన బిడ్డ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకొని మంచిగా ప్రచారం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఓటేయమని. మరి దీపార్టీని వ్యతిరేకంగా పోయినట్టు కాదా, పార్టీ ఫిరాయించినట్టు కాదా? కడియం శ్రీహరి గారు చెప్పండి మరి మీరే, ఎందుకండి దొంగ మాటలు? మీకు ఫిరాయించిన నేను నిజాయితీగా ఉంటా, మళ్ళీ ఓట్ల కోత మళ్ళీ నేను గెలుస్తానన్న సత్తా లేదా? ఆ రోజు చెప్పారు కదా మీరు. నేను వీడియో చేసే టైంలో, ఆ రోజు వీడియో చేసే టైంలో ఆయన అన్నది ఏంటంటే, ఏముంది మళ్ళీ పోయినా కానీ మళ్ళీ పోతా, ఓట్లు ఈజీగా నేను గెలుస్తా అన్నాడు. మరి అంత ధైర్యం ఉన్నోళ్ళు మరి ఈ లెటర్ ఎందుకు రాసిరండి? నేను పార్టీ మారలేదు, ఏది దొంగ ప్రచారాలని మీరెందుకు అంటుర్రు అంటే అంత భయం ఉందన్నమాట. అంటే మీరు మళ్ళీ గెలుస్తారన్న నమ్మకం కూడా లేదు వీళ్ళకి, ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళకి. ఎందుకు ఈ పార్టీ ఫిరాయిస్తారు దీని గురించి మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాం మిత్రులను. పూర్తిగా చూడాలి మీరు. అద్భుతమైనటువంటి వీడియో ఇది, అద్భుతమైన వీడియో, ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది. ఓన్లీ ఈ ఫిరాయింపులే కాదు, అసలు కథ చెప్తా, అసలు కథ స్టోరీ చెప్తా మీకు ఇంకా. సో అయితే ఇక్కడ వీళ్ళ గురించి మాత్రం చూసినట్టయితే ఇంకా మీకు పోచారం శ్రీనివాసరెడ్డి, సో డాక్టర్ సంజయ్ కుమార్, అదేవిధంగా కాళ యాదయ్య, వీళ్ళకు కూడా ఇంకా కొంతకాలం టైం ఇవ్వడం జరిగింది వీళ్ళకి. మరి వీళ్ళ మీద నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో తెలియట్లేదు. సో మొత్తం మీద ఎక్కడ తీసుకున్న నిప్పు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడంతో, వాళ్ళ మీద అనర్హత వేటు వేయకుండా వాళ్ళని క్లీన్ షిప్ చేయడంతో ఇది ప్రజాస్వామ్యకు హత్య అని చెప్పేసి బీఆర్ఎస్ మొత్తుకుంటున్న సందర్భం. సో ఏదేమైనప్పటికీ ఒక దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం కొంచెం అటు అయ్యే అవకాశం ఉంది. కానీ మిగతా వాళ్ళ విషయంలో పెద్దగా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం, వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందని అయితే మేము కూడా అనుకోవట్లేదు. కానీ దానం నాగేందర్ రెడ్ హ్యాండ్గా దొరికిపోయిండు, కడియం శ్రీహరి రెడ్ హ్యాండెడ్ దొరికిపోయిండు, వాళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దానం నాగేందర్కి అయితే ఖచ్చితంగా పడుతుంది, ఖైరతాబాద్ ఉప ఎన్నిక అయితే వస్తుంది, రాసి పెట్టుకోండి. ఇక ఈ కడియం శ్రీహరి నియోజకవర్గం స్టేషన్ కనుపూర్వ మాత్రం కొంచెం అటు ఇటుగా చెప్పొచ్చు. అది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ కాదు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ అయితే ఎట్లాగైతే కోర్టుల్లో కింది కోర్టులో మనకు అన్యాయం జరిగితే పై కోర్టుకు వెళ్ళిపోతామో, ఇక్కడ కూడా ఇక స్పీకర్ దగ్గర మనకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ అనుకుంటారు కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ వెళ్తారు. అక్కడ కూడా అలా నిర్ణయాలు క్లియర్ గా సుప్రీంకోర్టు వింటది. స్పీకర్ చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది అక్కడ చెప్తుంది ఖచ్చితంగా. యాక్చువల్గా ఈ రోజు నేను లేట్ గా వీడియో చేసిన, ఎందుకంటే ఈ రోజు వస్తుందేమో అనుకున్నా. ఈ రోజు మీన్స్ ఈ రోజు డిసెంబర్ 19 రోజు ఈ రోజు వస్తుంది అనుకున్నాను నేను నిర్ణయం, బట్ ఈ రోజు రాలే. సో కాబట్టి సరే అని చేస్తున్నా వీడియోని.
సో ఇక్కడ ఏమైనప్పటికీ మిత్రులారా, క్లీన్ చీప్ ఇచ్చినట్టుగా డిసెంబర్ 17వ తారీఖు నాడు క్లీన్ చీప్ ఇచ్చినప్పటికీ ఇది ఇంకా ఫైనల్ కాదు, ఇంకా ఉంది. ఇక అసలు విషయానికి వద్దాం మిత్రులారా. అసలు పార్టీ ఫిరాయించడం అనేటటువంటిది నిజానికి చాలా దరిద్రమైనటువంటి పద్ధతి. ప్రజలను మోసం చేయడమే. పార్టీ ఫిరాయించిండు అంటే వాడు ప్రజలను మోసం చేసిండు, దుర్మార్గుడు. వాడు ఎమ్మెల్యే కాదు, ప్రజాప్రతినిధి కాదు. ఈ యొక్క మహానుభావులు ఏం చెప్తారంటే, ప్రజాప్రతినిధులుగా చెప్పుకునేటువంటి ఎమ్మెల్యేలందరూ ఎంపీలందరూ ఏం చెప్పుకున్నారంటే, పార్టీ మారిన తర్వాత మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం జాయిన్ అయినాము. నువ్వు జాయిన్ అవ్వకపోతే నియోజకవర్గం అభివృద్ధి చెందదా? దాని మీద నువ్వు పోరాటం చేయవా? నీకు సత్తా లేదా అంటున్నా. రాజకీయంగా పోరాడే సత్తా లేదా నీకు? అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఫండ్స్ రావని వాడు చెప్పింది నీకు. నువ్వు న్యాయంగా పోరాడితే ఎందుకు రావు? 5 సంవత్సరాలు కూడా అధికారంలో కూడా ప్రతిపక్షంలో ఉండలేనటువంటి దీనస్థితిలో ఉన్నారా ఎమ్మెల్యేలందరూ? పార్టీ ఫిరాయించుకుంటా అలా మాట చెప్తారు కానీ ఉండాలి కనీసం. అంటే ఇక్కడ సందర్భం ఏంటి? ఒక నాయకుడిని ఎన్నికల్లో ఎన్నుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడ్డది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఏమనుకున్నారు? మాకు కాంగ్రెస్ పార్టీ వద్దురా మొర్రు, మాకు బీఆర్ఎస్ కావాలి అని కదా నీకు ఓటేసింది. నీ మీద ఎంత అభిమానం ఉన్నా నిన్ను గెలిపించిన ఓట్లలో ఆ పార్టీ ఓట్లు ఉంటాయి కదా, మన పార్టీ ఓట్లని, ఆ పార్టీకి అని ఓట్లేసినటువంటి ప్రజలను నువ్వు మోసం చేసినట్టే కదా. ప్రజల మనోభావాలను, ప్రజల ఓటు విలువను దిగదార్చినటువంటి వాడు, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మంటబెట్టినటువంటి వాడు పార్టీ ఫిరాయించినవాడు. కాబట్టి మిత్రులారా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఈసారి మళ్ళీ మీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఓడగొట్టండి. ఎందుకంటే వాడు ఈ రోజు మారడు, తర్వాత మారడానికి గ్యారంటీ ఏముంది? కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం కొంచెం కఠినంగా తీసుకురావాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది కఠినంగా తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే, ఒక్కసారి పార్టీ ఫిరాయించడానికి రుజువైతే అసలు ఎలక్షన్స్ లో మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. పార్టీ ఒక్కసారి ఫిరాయించుండు అంటే వాడికి అనర్హుడు, వీడు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అని ఒక చట్టం తీసుకురావాలి. అప్పుడు కానీ ఇలా బుద్ధి రాదు. ఓట్లు వేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ. మీకేమన్నా పార్టీ ఫిరాయిస్తుంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా ఓటు వేపించుకొని ఇంకో పార్టీలోకి పోతుంటే ఇంతకాలం ఎలా ఉంటుందంటే మిత్రులారా, ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు, గ్రామస్థాయి కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు పోటీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాడిని బీఆర్ఎస్ వాడు కొట్టుకొని మా ఓడు గెలుస్తాడంటే మా ఓడు గొప్పవాడంటే మా ఓడు గొప్పవాడని వీళ్ళు గొడవడి మరి నేను వీళ్ళు గెలిపిస్తే వాన్ దాంట్లో పోయి మరి ఇంతసేపు కాంగ్రెస్ కార్యకర్తలతో కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కావచ్చు గొడవ పెట్టుకున్నటువంటి కార్యకర్తలను పిచ్చోళ్ళ తొడదద్దమ్మలు జరిగింది. మళ్ళీ రాజకీయాల్లో మొత్తం ఆలోచించాలి మిత్రులారా. మనం కూడా ఆలోచించాలి. ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద బహిరంగంగా మనం బహిష్కరించాలి, రాజకీయ బహిష్కరణ ఇవ్వాలి. ఇది మనకు ముఖ్యంగా చెప్పాల్సిందండి. ఇక పార్టీ ఫిరాయింపులు ఏంది, దీని చరిత్ర అనేది ఒక చిన్న వీడియో తర్వాత చేస్తా. ఇంక ఇందులో కలిసేటట్టు లేదు, ఇంక ఇది పెద్దగా అయ్యేటటువంటి వీడియో. కానీ కన్ఫామ్ గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినా కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఏ విధంగానైతేనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇయ్యదు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ నిలబడేటువంటి, అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ నాయకుడు ఏమైపోవాలి మరి అంటే, ఇక ఏం లేదు, తూర్పు తిరిగి దండం పెట్టలేదు. ఇంకా అంత ఘోరంగా రాజకీయ పార్టీలు తయారైన ఏం చేయలేమా? మనం చేయాల్సింది ఏంటంటే, ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు తగిన బుద్ధి చెప్పే విధంగా వాళ్ళకు రాజకీయ బహిష్కరణ ఇవ్వడం అంతే. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి, కింద కామెంట్లు తెలియజేయండి. సో ఇచ్చినటువంటి అవకాశం అదే ఇక్కడ క్లియర్ కట్ గా ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇచ్చిన అవకాశం ఏదైతే 5,000 రూపాయలు సాలరీ నుండి కట్ చేసుకోకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ బలం అయిపోయేది, కానీ ఫిరాయించిన వాళ్ళకి అది బలం అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పొచ్చు. ఇక చిరుతలు వాయించుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ లోకి వెళ్ళి ఉప ఎన్నికల్లోకి గెలిచే ఛాన్స్ లేదు, వాళ్ళకి ఆ నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళు మేము ఫిరాయించలేదని బుకాయిస్తారు. మేము పార్టీ మారినాం, మేము కాంగ్రెస్ లో జాయిన్ అయినాం, అభివృద్ధి కోసం జాయిన్ అయినాం మీరే చెప్పుకున్నారు కదా. ఏమంటే కండువాలు కప్పుకున్నాం అంటే మేము దేవుని కండువాలు కప్పుకున్నాం, బుకాయింపు, అబద్ధాలు. ప్రజలకన్నా విషయం అర్థం కావాలి. వాడు మోసం చేస్తా ఉంటే వాడు ఏం చేసినా వాడు కూర్చున్నా చెయ్యే, నిలబడినా చెయ్యి అన్నా అన్నట్టు చెయ్యి అన్నట్టు కొడుతుంటే ఒక్కొక్కటి కార్యకర్త. తెచ్చుకోరా బాబు, బుద్ధి తెచ్చుకోరా బాబు. మీరు కార్యకర్తలు గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, మీరు పార్టీల వైపు మీరు కొట్టుకొని తన్నుకుంటుండే వాళ్ళేమంతా కలిసిపోతారు మంచిగా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం. మీరే కుటుంబాల శత్రువులుగా మారిపోతారు. ఆలోచించండి కొంచెం, ఎస్సీ బీసీలు ముఖ్యంగా. ఇంకెంతకాలం బాగా జరుగుంటారు? ఇలాంటి నాయకులను సపోర్ట్ చేయకండి. ఖచ్చితంగా వీళ్ళకు తగిన శాస్త్రం జరగాలంటే రాజకీయ బహిష్కరణ జరగాలి, వీళ్ళకి రాజకీయ బహిష్కరణ జరగాలి. అప్పుడే ఇంకోసారి పార్టీ మారాలన్న భయం ఏర్పడాలి. ఏ ప్రభుత్వం తీసుకోవడం కాదు, ఏ ప్రభుత్వం చట్టం చేయడం కాదు, ప్రజలే తీర్పు ఇవ్వాలి వీళ్ళకి ప్రజాక్షేత్రంలో. ఇంకోసారి పార్టీ మారదు బిడ్డ. అరే పార్టీ మారితే ప్రజలు ఇంకోసారి మమ్మల్ని క్షమించరు అనేటువంటి ఆ భయం పుట్టాలి ప్రజలారా. దాన్ని కదా మనం ముందడుగు వేయాల్సింది. నిర్ణయం తీసుకోండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని క్షమించడం.
మీ నిర్ణయం ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఈ వీడియో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక అసలు ఫిరాయింపుల గురించి నెక్స్ట్ వీడియో ఏంటంటే, ఫిరాయింపులు ఎక్కడ మొదలైనాయి, ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసారు, అసలు కారకులు ఎవరు అనే విషయాన్ని మీకు కూలంకుషంగా మరో వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో వచ్చిన ఒక 10 అవర్స్లో ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్, ధన్యవాదాలు.